హర హర మహాదేవ శంభో శంకర జై శ్రీ కాళీమాత్రే నమః. నేను ఢిల్లీ నుండి బయలుదేరాను. చూడొచ్చు ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుండి అయితే బయలుదేరడం జరిగింది. ఇప్పుడు 3 జ్యోతిర్లింగాలకు ప్రయాణం కొనసాగుతుంది. మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. త్రయంబకేశ్వర్, భీమాశంకర్, గ్రీష్వేశ్వర్. ఈ 3 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని నేను తెలంగాణకు రావడం జరుగుతుంది. తెలంగాణకు వచ్చిన తర్వాత ఏదైతే నా కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కార్యక్రమాలని కొనసాగిస్తూ నా పోరాటం ధర్మ పోరాటమే. ఎలాంటి కాంట్రవర్సీలకు నేను రాను, కాంట్రవర్సీలకు నేను దిగాలనుకోవట్లేదు, దిగను కూడా. ఓకేనా? నేను సామరస్యంగా వెళ్తాను, అందరితో కలిసే వెళ్తాను. కానీ నన్ను గుర్తించొద్దు, కానీ నా పోరాటాన్ని మాత్రం గుర్తించండి. నేను అఘోరినో కాదో మీరే నిర్ణయించుకొని వాటికి ఆధారాలు పట్టుకొని రండి, పట్టుకొని వచ్చి నిరూపించండి. కానీ లేనిపోని నిందలేస్తూ ఇలా ఇష్టం వచ్చినట్టు తమ్ముళ్ళు పెడితే మాత్రం మీ ఊహకు వదిలేస్తున్నాను. ఒక మనిషిని కించపరచడమే కాదు, వాళ్ళని కూడా గుర్తించాలి. అందుకే నేను చెప్తున్నాను, ఎవరు ఎలా అయినా బతకచ్చు. వాళ్ళు ఏంటిది అనేది ముందు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత వాళ్ళ గురించి ప్రశ్నించడం స్టార్ట్ చేయండి. ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర జవాబులు ఉంటాయి, ఆ జవాబులు కూడా మీరు తీసుకోవచ్చు. నేను అందుకే అడుగుతున్నాను, నేను ఏం ఆశించి ఈ పోరాటం చేస్తున్నాను అనేది ప్రజలకు నా పెద్ద ప్రశ్న ఇదే. నాకు డబ్బు అవసరం లేదు, రాజకీయం అవసరం లేదు, పదవులు అవసరం లేదు, ఇంకోటి కాదు. మరి ఏం ఆశించి ఇది చేస్తున్నాను అనేది మీకు మీ ఊహకే వదిలేస్తున్నాను. దాన్ని నా ముంగట డైరెక్ట్ అడగండి, నేను దానికి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఎలాంటి ఆస్తులు లేవు, నాకు ఏ ఆశలు లేవు, ఎవరితో నాకు సంబంధాలు కూడా లేవు. నేను చాలా కఠినంగా చెప్తున్నాను కదా, నేను నా ధర్మ పోరాటం, నా సాధన ఇదే ఉంటది, ఇంకోటి ఏది కనబడదు. ఇప్పటికైనా విమర్శలు ఆపండి. హర హర మహాదేవ శంభో శంకర. నేనైతే తిరుగు ప్రయాణం అయింది. ఢిల్లీ నుండి హరిద్వార్ వెళ్ళాను, హరిద్వార్ నుండి ఢిల్లీకి వచ్చాను. ఢిల్లీ నుండి ఇప్పుడు రిటర్న్ తిరుగు ప్రయాణం అయింది. దీన్ని బట్టి ఇంకా మీ ఊహకు వదిలేస్తున్నాను. మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు ఏంటిది అనేది మీ ఇష్టం. కానీ ఒకరిని ఏదైనా అనేటప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేదే మీ దృష్టిలో పెట్టుకోండి. ఏమైనా ఆశిస్తున్నారా ఏంటిది, లేకుంటే ఎందుకు ఇంత ఉన్నదనేదే మీరు గ్రహించుకోండి. నేను ఒక్కచోట కాదు, దేశం అంతా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నాకంటూ ఒక గుర్తింపు ఉంది, నాకంటూ ఒక పోరాటం ఉంది. ఒక తెలంగాణ, నేను పుట్టిన తెలంగాణ గడ్డ మీద, ఆంధ్రలోనే కాదు, అన్ని చోట్ల నా పోరాటం ఉంటుంది. పోరాటం చేస్తూనే ఉంటాను. నా దేహాన్ని వదిలే వరకు ఈ పోరాటాన్ని ఆపను. ఈ ధర్మ పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. హర హర మహాదేవ శంభో శంకర జై శ్రీ కాళీమాత్రే నమః. సనాతన బంధువులకు, హిందూ బంధువులకు హర హర మహాదేవ్. ఇప్పటికైనా నా పోరాటాన్ని మాత్రమే చూడండి. మీరు మీ కుటుంబాలతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నా కాళీమాతని, నా శివుణ్ణి వేడుకుంటూ నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఇక నుండి అయినా సామరస్యంగా ఆలోచించండి, ఎవరు ఏంటని ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హర హర మహాదేవ జై శ్రీ కాళీమాత్రే నమః. జై హింద్, జై భారత్, భారత్ మాతా की జై. గురుదత్తే నమః, అఘోరి కాళీయ నమః. జై హింద్, జై శ్రీరామ్. హర హర మహాదేవ్.